सलाके चक्षुरुन्मिलितमेन तस्मै श्रीगुरवे नमः। नमो विष्णुपदाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने नमस्ते सरस्वते देवे गौरवाणी प्रचारिणि निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणि। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद। हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे। సో మనము రామాయణం ఇప్పటి వరకు 3 భాగాలు చర్చించుకున్నాం. ఎలా వాల్మీకి రత్నాకర్ వాల్మీకిగా మారాడు, సీత యొక్క స్వయంవరము, తర్వాత రాముడి పట్టాభిషేకం జరగబోయే ముందు ఎలా కైకేయి రాముడి వనవాసం పంపించింది, తర్వాత ఎలా భరతుడు ప్రయత్నం చేశాడు ఏంటి తిరిగి రాముణ్ణి అయోధ్యకి తీసుకొని రావడానికి. సో తర్వాత ఆఖరికి భరతుడు రాముడి యొక్క పాదుకల్ని తీసుకొని వచ్చి అక్కడ భగవంతుడి పాదుకాల్ని సింహాసనం మీద పెట్టి ఏం చేశాడు అన్నమాట. సో సో అక్కడ పాదుకల్ని భగవంతుడు పాదుకల్ని దాని మీద పెట్టేసి రాజాని వెళ్ళాడు. సో ఈరోజు మనము శూర్పణఖ ఎలా రావణుడి మనసును మార్చేస్తుంది దాని గురించి మనం చర్చించుకున్నాం. మరియు సీతామాత ఎలా మరీచ ఏదైతే మరీచ అనే రాక్షసుడు ఒక బంగారు జింకగా వచ్చి ఎలా భగవంతుణ్ణి సీతామాతని పెడదాన్ని పట్టిస్తున్నారు అది చూడు. సో శూర్పణఖ యాక్చువల్గా ఒక రాక్షసి, కానీ ఆవిడ భగవంతుణ్ణి లక్ష్మణుని చూసి రాముని చూసి ఆకర్షితులవుతుంది. ఒక సుందర వేషం తీసుకొని వచ్చి ఓకే ఒక్క నిమిషం. नाम हूं देवी, लेकिन तुम? मैं इस वन की रानी हूं, शूर्पणखा। శూర్పణఖ ఒక అందమైన యువతి రూపం తీసుకొని వస్తుంది, కానీ ఆవిడ యాక్చువల్గా రాక్షసి. ఒక్క నిమిషం. సో బాహ్యంగా అందంగా కనిపించిన లోపల అన్ని దుర్గుణాలు ఉన్నాయి. సో మనం భగవంతుడి ముందు మన పెద్దల ముందు డూప్లిషియస్ అంటే తెలుగులో ఏం చెప్తాము అంటే పైకి ఒక విధంగా లోపల ఇంకో విధంగా ఉండడం. సో నిజమైన అందము మనలో ఉన్న సద్గుణాలు, సంస్కారాలు.
అవే మనను భగవంతుడు మరియు మన పెద్దల యొక్క కృపని మనకు అందిస్తాయి. సో మనం కూడా కొన్ని लक्ष्मण, हम बच्चों और स्त्रियों को नहीं मारते, इसलिए సో ఎప్పుడైతే లక్ష్మణుడు మరియు రాముడు శూర్పణఖ యాక్చువల్లీ ఇద్దరిలో ఎవరినో ఒకరిని ఎంపిక చేసుకుందాం అని అనుకుంటుంది. కానీ ఇద్దరు అక్కడికో ఇక్కడికో అని చెప్పడం వల్ల ఆఖరికి ఇదంతా సీత వల్ల జరుగుతుందని ఆమె సీతని హానిపరచాలని ప్రయత్నం చేసినప్పుడు లక్ష్మణుడు ఆమె ముక్కు కట్ చేయడం జరుగుతుంది. శూర్పణఖ యొక్క ముక్కు. సో ఎప్పుడైతే శూర్పణఖ కోపాన్ని చూపిస్తుందో అప్పుడు ఆవిడ తన అందమైన అవతారము వదిలేసి తన భయానకమైన రూపం, రాక్షస రూపాన్ని ప్రకటిస్తుంది. సో మనం ఎప్పుడైతే కష్టాల్లో ఉంటామో మన నిజమైన రూపం బయటకు వస్తుంది. సాధారణంగా అందరూ సాధారణంగా మనం చూస్తూ ఉంటాం ఏంటి, సో శూర్పణఖ ఈ రాక్షస రూపాన్ని చూపిస్తుంది. సో సాధారణంగా ఎవరైనా కూడా సాధారణమైన సమయాల్లో మంచిగానే ఉంటారు, కానీ కష్టాల్లో వారి యొక్క నిజమైన రూపం బయటపడుతుంది. సో కాబట్టి కష్టాలు మనం డిసైడ్ చేస్తాయి నిజంగా మనలో మంచి గుణాలు ఉన్నాయా లేవా. సో కష్టాల్లో ఏం జరుగుతుంది, మనలో ఉన్నది బయటకు వస్తుంది. ఎలా అయితే నిమ్మకాయ పిండితే నిమ్మరసం వస్తుంది, అలానే మనలో ఎలాంటి భావం ఉందో అది కష్టాల్లో బయటకు వస్తుంది. సో మన యొక్క గొప్పతనము ఎలా తెలుస్తుంది, కష్టాల్ని ఏ విధంగా మనం స్వీకరిస్తున్నాం దాన్ని బట్టి మనకు తెలుసు. మనం ఎందుకు వేరే వాళ్ళ తప్పుల్ని సహించాలి, మనకు ఒక ప్రశ్న రావచ్చు. నేను ఎందుకు వేరే వాళ్ళు చేసిన కష్టాల్ని నేను ఎందుకు సహించాలి అని. ఎందుకు సహించాలి, ఎందుకంటే మనం కూడా వేరే ఎవరో ఒకరు సహిస్తున్నారు. మనం కూడా ఎన్నో తప్పులు చేస్తుంటాం. సో మనం తప్పులు చేసినప్పుడు మరి వేరే వాళ్ళు సహిస్తున్నారు. అలానే వేరే వాళ్ళు చేసిన తప్పుల్ని మనం కూడా సహించాలి. అలా చేస్తే భగవంతుడు మరి పెద్దలు సంతోషపడతారు. దానివల్ల మన మధ్య మంచి సంబంధాలు ఉంటాయి. సో ఇది మనం చేయవలసిన పని. సో ఈ విధంగా మనం ఉంటే చాలా ప్రశాంతంగా సంతోషంగా ఉంటాం. భగవద్గీతలో కృష్ణుడు కూడా ఏం చెప్తున్నాడు, మాత్ర స్పర్శస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖన ఆగమాపాయనో నిత్యస్ తాంసతిక్ష భారత. సో ఇందులో చక్కటి ఉదాహరణ ఇస్తున్నాం. సో మనం చూస్తుంటాం చలికాలం ఎండాకాలం అవి వస్తాయి పోతాయి. ఇప్పుడు ఎండాకాలం కొద్ది నెలల క్రితం చలికాలం. సో చలికాలం వెళ్ళిపోయాక మళ్ళీ ఎండాకాలం, మళ్ళీ ఎండాకాలం పోయాక వర్షాకాలం, ఇలా వస్తుంటాయి పోతుంటాయి. అలానే సంతోషము దుఃఖం అనేది కూడా వస్తాయి పోతాయి, మన కర్మానుసారంగా వస్తుంటాయి. ఇవన్నీ తాత్కాలికం కాబట్టి మనము దీన్ని సహించాలి. ఇవన్నీ కూడా ఇంద్రియాలు తమ ఇంద్రియ వస్తువుల సాంగత్యంలో వచ్చినప్పుడు ఇవి మనం స్వీకరిస్తున్నాం. యాక్చువల్గా మన భగవద్గీతలో కృష్ణుడు ఏమంటాడు, మనం ఈ శరీరం కాదు, మనము ఆత్మ.
సో ఆత్మకి యాక్చువల్లీ ఈ కష్టాలు అనేవి ఉండవు. కానీ ఈ శరీర బంధనంలో ఉండడం వల్ల నేను ఈ శరీరము అని అనుకున్నప్పుడు ఈ కష్టాలు. ఇప్పుడు ఉదాహరణకి ఒక కారులో డ్రైవర్ ఉన్నాడు. యాక్చువల్లీ కారుకి ఏమైనా తగిలింది అనుకోండి, కారుకి ఏమైనా తగిలితే అతని డ్రైవర్కి అంటే చిన్నగా తగిలితే కారుకి ఏమైనా దెబ్బ తగులుతుందా? కారుకి ఏమీ కాదు. కరెక్ట్. యాక్చువల్గా ఏమీ కాదు. సో అతను డ్రైవర్కి ఏమీ కాదు. కారుకి తగిలితే డ్రైవర్కి ఏమీ కాదు. కానీ కారు మీద ఎక్కువ ఆసక్తి ఉంటే అప్పుడు అతనికి నొప్పి. ఎంత ఆసక్తి ఉంటే అంత బాధపడతారు. అలానే శరీరం మీద మనకు ఆసక్తి కాబట్టి మనము ఈ కష్టాన్ని పొందుతున్నాము, ఎదుర్కొంటున్నాం. ఒకవేళ మనకు శరీరం పట్ల ఆసక్తి లేకపోతే మనం అనవసరంగా బాధపడాల్సిన అవసరం లేదు. ఏ రకంగా కూడా మనం బాధపడాల్సిన అవసరం లేదు. కరెక్ట్. సో ఇవన్నీ సుఖ దుఃఖాలు అన్నీ కూడా తాత్కాలికము. సో వీటిని మనము సహిస్తూ ముందుకు వెళ్ళాలి. అనవసరంగా మనం చలించవలసిన అవసరం లేదు. సో ప్రహ్లాద్ మహారాజుకి తన తండ్రి హిరణ్యకశిపు ఎన్నో రకాలుగా కష్టాలు ఇచ్చాడు. సో అయినా కూడా అతను సహిస్తూ ఉన్నాడు. కరెక్ట్. పాముల కుంపల్లో వేశాడు, మంటలో తోసేశారు, పెద్ద పెద్ద కొండల నుంచి తోసేశారు. ఇన్ని చేసినా కూడా అతను భగవంతుని స్మరణం వదలలేదు. సో శూర్పణఖ ఎప్పుడైతే ఆవిడ ముక్కుని లక్ష్మణుడు కట్ చేసినప్పుడు శూర్పణఖ కరదూషణ దగ్గరికి వెళ్ళి ఏం జరుగుతుందని చెప్తుంది. అప్పుడు కరదూషణులు 14,000 సైన్యంతో రామలక్ష్మణుల మీద యుద్ధం చేయడానికి వస్తారు. సో అది చూసి రాముడు సీతని ఒక గుహలో పెట్టి ఆ గుహ బయట లక్ష్మణుని ఉండమని చెప్తాడు. సో అప్పుడు రాముడు ఒక్కడే కరదూషణతో యుద్ధం మొదలు పెడతాడు. కేవలం ఒక 48 నిమిషాల్లో వారందరినీ రాముడు సంహరించడం జరుగుతుంది. రాముడు ఒక్కడే ఆ కరదూషణలు 14,000 రాక్షసులు అందరినీ రాముడు ఒక్కడే చంపేస్తాడు. సో అది భగవంతుడి యొక్క వీర్యశక్తి. ఓకే. సో మన హృదయంలో ఎవరి మీదైనా ఇలా ద్వేషము, కోపము ఉంటే అదొక వేడి ఆలుగడ్డ చేతిలో పట్టుకోవడం లాంటిది. సో అంత వేడి పదార్థం పట్టుకుంటే మన చెయ్యి కాలిపోతుంది. ఎవరి మీద వేస్తామో వారికి కూడా కాలిపోతుంది. కరెక్ట్. అవునా కదా? సో మనకు కష్టమే, అలానే వేరే వాళ్ళకు కూడా కష్టమే. సో యాంగర్ యాంగర్ అనే శబ్దము ఒక డి యాడ్ చేస్తే డేంజర్ అవుతుంది. కరెక్ట్. సో యాంగర్, కోపం ఉన్నప్పుడు డేంజర్ కూడా
దగ్గరలోనే ఉందని మనం అర్థం చేసుకోవాలి. సో ఎవరైనా తప్పు చేయకున్నా వారి పట్ల మనం కోపాన్ని చూపిస్తే, అనవసరంగా వారిని తిడితే, వారి తప్పు లేకున్నా వారిని తిట్టామనుకో, యాక్చువల్గా అది ఏమవుతుంది, అది మనము అది వారి తప్పు కాదు, కానీ మనం ప్రతీకారం తీసుకున్నట్టు. సో కానీ ఎవరి హృదయం అయితే మన్నించే హృదయం, సహృదయంతో ఉంటుందో, అది వేరే వారి పట్ల దూషణ, కోపం చూపించరు, సరైన భావంతో ఉంటారు. కానీ ఎవరి హృదయంలో కోపము, గర్వం ఉంటుందో వారు ప్రతీకారం తీసుకుంటారు. సో కాబట్టి మనం అనవసరంగా కష్టాల్ని క్రియేట్ చేయొద్దు. అనవసరంగా మనము కష్టాన్ని క్రియేట్ చేయొద్దు. మనము ఆ కష్టాన్ని ఎలా తొలగించాలో మనం ప్రయత్నం చేయాలి. సో అది. సో ఈ యుద్ధంలో అంతమంది చనిపోవడం చూసి అక్కడ అందులో ఒక వ్యక్తి, అకంపన అనే వ్యక్తి వెళ్ళి రావణుడికి ఏమని చెప్తారంటే, మీరు ఏదో ఒక విధంగా సీతను మీరు అపహరిస్తే రాముడు నిద్ర, ఆహారము ఇవన్నీ వదిలేసి చనిపోతాడు. సో అలానే సీతామాత మీకు దొరుకుతుంది. సో రాముడు ఇది చక్కని ఐడియా అని చెప్పడం జరుగుతుంది. యాక్చువల్లీ శూర్పణఖ కూడా తర్వాత చెప్తుంది రావణుడికి దీని గురించి. సో రావణుడు మరీచుని కలిసి ఒక ఉపాయం పన్నాగం పడు, ఒక ప్లాన్ చేస్తాడు. సో అప్పుడు మరీచ రాముడి యొక్క శక్తి ఏంటో చెప్పడం జరుగుతుంది. ఎలా అయితే ఒకసారి రాముడు తాటకని చంపినప్పుడు, సుబాహును చంపినప్పుడు మరీచ ఒక్క బాణంతో రాముడు మరీచని ఎన్నో వందల మైళ్ళ దూరంలో ఒక్క బాణం ద్వారా పడేస్తారు. సో ఎప్పుడైతే రా అనే శబ్దము మరీచ చెవుల్లో పడుతుందో అతను ఎంతో భయంతో వణుకుతూ ఉంటాడు. సో అయితే ఇక్కడ మరీచ రాముణ్ణి నరసింహుడితో పోలుస్తారు. ఎలా నరసింహస్వామి ఎంతో మంది రాక్షసుల్ని సంహరించారో అలా అతను శక్తిమంతుడు. సో ఇలా రా శబ్దం వినగానే వణుకేస్తుంది అతనికి. సో శూర్పణఖ రావణంలో ఉన్న కామాన్ని పెంచేస్తుంది. ఎలా? శూర్పణఖ సీత యొక్క అందాన్ని వర్ణన చేయడం జరుగుతుంది. సో ఈ శూర్పణఖని ప్రస్తుతము టీవీ ఛానల్తో పోలుస్తున్నారు, లేకుంటే సోషల్ మీడియా, మన మొబైల్లో ఉన్న సోషల్ మీడియాతో కూడా పోల్చవచ్చు. ఎందుకంటే ఈ టీవీ ఛానల్లో వారు కూడా ఎన్నో చెడు విషయాలు చూపించడము జరుగుతుంది. సో కామము లేని వాళ్ళు కూడా కామాన్ని పెంచేటట్టు చేస్తుంది. రావణులో మొదట సీత పట్ల కామము లేకుండా, యాక్చువల్గా ఆ మరీచుడు చెప్పినప్పుడు సరే ఎందుకులే అనవసరంగా గొడవ అని రావణుడు వదిలేస్తాడు. కానీ శూర్పణఖ సీతామాత యొక్క అందాన్ని ఎంతో చక్కగా వర్ణించడం జరుగుతుంది.
అది విన్నాక రావణుడు ఆ అందం మీద ధ్యానం చేస్తూ ఆవిడ మీద కామాన్ని పెంచుకుంటాడు. సో అలానే ఈ అంటే అన్ని టీవీ ఛానల్ తప్పు కాకపోవచ్చు, కాకపోతే చాలా మటుకు పాశ్చాత్య దేశానికి చెందిన టీవీ ఛానళ్ళు, భారతదేశానికి చెందినవి కూడా చాలా అందులో అశ్లీల దృశ్యాలు, చెడు చెడు సినిమాలు ఇవన్నీ చూపించడం వల్ల ఎవరిలోనైతే కామం లేకున్నా కూడా వాళ్ళలో కామం వచ్చేస్తుంది. సో మనము ఒకవేళ టీవీ చూసినా, సో మనం మొబైల్ యూజ్ చేసినా కూడా కేవలము ఏదైతే మనకు భగవంతుడికి సంబంధించింది, లేకపోతే మనకు సమాజానికి మంచి చేసే విషయాలు వినడం కానీ చూడడం కానీ చేయాలి. యాక్చువల్లీ స్మార్ట్ ఫోన్ అని అంటాం, కరెక్ట్. స్మార్ట్ ఫోన్ అంటే యాక్చువల్లీ అది ఉపయోగించడానికి కూడా స్మార్ట్నెస్ ఉండాలి, కరెక్ట్. సో ఎవరిలోనైనా ఒకవేళ ఆ స్మార్ట్నెస్ లేదనుకోండి, అంటే సరైన వారిలో ఒకవేళ సరైన భావన లేదనుకోండి, సో ఏమవుతుంది, వారు దాన్ని చెడు విషయాల కోసం ఉపయోగించే అవకాశం, కరెక్ట్. సో కాబట్టి మనము ఈ అనవసరమైన ఛానళ్ళు ఇవన్నీ కూడా వదిలేంచాలి. సో యాక్చువల్గా ఒక్క నిమిషం, ఇది ఎవరు చెప్పారు, ఇది ఒక ఫేమస్ వ్యక్తి చెప్పారు, పేరు గుర్తు రావట్లేదు. సో అతను ఏమన్నాడంటే, నేను భారతదేశానికి ప్రధానమంత్రి అయితే 10 నిమిషాలైనా నన్ను ఈ భారతదేశానికి ప్రధానమంత్రి చేస్తే ఆ పాశ్చాత్య దేశానికి చెందిన అన్ని విదేశీ ఛానల్ అన్నీ కూడా నేను వాటిని ధ్వంసం చేస్తానని చెప్పడం జరిగింది. సో భారతదేశంలో మనం చూస్తుంటాం, ఎంతోమంది విద్యార్థులు, యువకులు ఈ పాశ్చాత్య దేశ మీడియా చూసి దాని పట్ల ఆకర్షితులై మొత్తం వాళ్ళలో కామం పెరిగిపోతుంది, వాళ్ళలో మార్పు వచ్చేస్తుంది. సో అందుకే భగవద్గీతలో కృష్ణుడు ఏమంటున్నాడు, ధ్యాయతో విషయాన్ పుంస సంగస్తైషోపజాయతే సంగాత్ సంజాయతే కామ కామాత్ క్రోధోపజాయతే. సో మన మనస్సు ఎప్పుడైతే ఇంద్రియ వస్తువుల పట్ల ధ్యానం చేస్తుందో అప్పుడు వాటి పట్ల మనకు ఆసక్తి పెరుగుతుంది. ఆ ఆసక్తి నుంచి కామం పెరుగుతుంది, కామము నుంచి కోపము వస్తుంది. ధ్యాయతో విషయాన్ పుంసం సంగస్తైషోపజాయతే. సో కాబట్టి ఇంద్రియ భోగం వస్తువుల పట్ల మనం అనవసరంగా ధ్యానం చేయకూడదు. సో కానీ సోషల్ మీడియాలో ఏం చేస్తున్నారు, ఆ ఇంద్రియ భోగ వస్తువులనే చూపిస్తున్నారు. కాబట్టి సాధారణమైన ప్రజలు దాని మీద ధ్యానం చేయడం వల్ల ఆసక్తిని పెంచుకుంటున్నారు. ఆ ఆసక్తి నుంచి కామం పెరుగుతుంది. ఎప్పుడైతే కామం పూర్తి అవ్వదో, కామం చేయడానికి వారికి వసతి దొరకకపోతే ఆ కామం నుంచి క్రోధం పెరిగిపోతుంది. సో శూర్పణఖ ఎందుకు ఈ విధంగా చేసింది, ఎందుకు అంటే ఆవిడ అనుకుంది, ఓకే ఈ రాముడు లక్ష్మణుడు నాకు దొరకలేదు, సో ఏదో ఒక విధంగా వారికి నేను హాని చేస్తాను, సీతామాతకి రాముడికి. సో ఆ ద్వేషాన్ని మనసులో పెట్టుకొని ఈ విధంగా చేయడం జరిగింది. సో మన ఇంద్రియాన్ని మనం నియంత్రణలో పెట్టుకుంటే మనము గోస్వామి అవుతాం. గో అంటే ఆవు మరియు ఇంద్రియాలు, ఇంద్రియాల్లో మనసు కూడా ఉంది.
సో ఎప్పుడైతే మన మనసు ఇంద్రియాల్ని నియంత్రణలో పెట్టుకుంటామో అప్పుడు మనం గోస్వామి అవుతాం. కానీ ఎప్పుడైతే మనసు ఇంద్రియాల్ని నియంత్రణలో పెట్టుకోమో అప్పుడు గోదాస్ అంటారు. సో మనందరికీ భగవంతుడు స్వతంత్రాన్ని ఇచ్చారు. దేనికి? మనం గోదాస్ అవ్వచ్చు, లేకుంటే గోస్వామి. సో మన ఇష్టం. మన స్వతంత్రాన్ని సరిగా మనం వినియోగించుకుంటే మన మనసు నిలకడగా నియంత్రణలో ఉంటే మనం భగవంతుడి సేవలో నిమగ్నం అవ్వచ్చు. అప్పుడు మనం గోస్వామి అవ్వచ్చు. కానీ మన మనస్సుని నియంత్రణలో పెట్టకుండా ఇంద్రియ తృప్తిలో, ఇంద్రియ భోగంలో ఉంచితే గోదాస. సో మనం కూడా మొబైల్ కానీ టీవీ కానీ చూడడం తక్కువ చేయాలి. ఏది అవసరమో అదే చూడాలి. కానీ దాని మీద ఆసక్తి వల్ల మనం ఎంతో అమూల్యమైన మానవ జన్మ యొక్క సమయాన్ని వృధా చేస్తున్నాం. అవునా కాదు? సో మనం చూస్తే ఎవరైనా మొబైల్ మీరు బస్సులో కానీ ఎప్పుడైనా ప్రయాణం చేసినప్పుడు చూస్తే, ట్రైన్లో అయినా చాలామంది ఎన్నో గంటలు ఆ మొబైల్ని పట్టుకొని అందులో సినిమాలు, అనవసరమైన విషయాలు వినడము, చూడడము చేస్తూ ఉంటారు. అంత సమయాన్ని దానికి వేస్ట్ చేయకూడదు. సో కాబట్టి దాన్ని ఎంత తక్కువ చేస్తే అంత మంచిది. సో మళ్ళీ రావణుడు మరీచాని పిలవడం జరుగుతుంది. ఈసారి రావణుడు మరీచానికి భయపెట్టిస్తాడు. మరీచాని, నువ్వు నా మాట వినకుంటే నేను చంపేస్తానంటాడు. నువ్వు బంగారు జింకగా మారి అక్కడ సీతారాములు ఉన్న చోటికి వెళ్ళి రావణుణ్ణి వారి అక్కడి నుంచి దూరం చేయి, అప్పుడు నేను సీతామాతని అపహరిస్తానంటాడు. మారీచ ఒప్పుకోనప్పుడు రావణుడు ఇలా చెప్తాడు, నువ్వు ఒప్పుకోకుంటే నేను చంపేస్తానంటాడు. ఇప్పుడు మారీచ ఏమనుకుంటాడు, ఈ రావణుని చేతుల్లో చనిపోయే కంటే నేను రావణుడి చేతుల్లో చనిపోతే మంచిదని సరే అంటాడు. సో రావణుడు ఇలా సీత మీద ధ్యానం చేయడం వల్ల తనలో కామం పెరిగి అదొక అగ్ని లాగా ప్రజ్వలిస్తుంది. అలానే ఆ కామం నుంచి క్రోధం వస్తుంది. సో ఎవరైతే వినని వాళ్ళు ఉంటారు, అంటే మనం చెప్పేది మంచి విషయాన్ని వినడానికి వారికి శ్రద్ధ ఉండదు. సో వారికి వినాలి అనే శ్రద్ధ లేకపోతే వారికి ఎంత మంచి చెప్పినా కూడా వృధానే అవుతుంది. ఎంతో ఆహారం తీసుకున్నా కూడా విరోచనాల మందుల్ని తీసుకుంటే ఏమవుతుంది? విరోచనాలు వస్తాయి. మనం ఎంత మంచి బోధన చేసినా వినాలనే శ్రద్ధ, మారాలి అనే శ్రద్ధ లేదనుకోండి, మనం ఎంత చెప్పినా కూడా వేస్టే అవుతుంది. కరెక్ట్? కాబట్టి ఈ చెడు సాంగత్యం అనేది చాలా డేంజర్. ఓకే, సో శూర్పణఖ యొక్క సాంగత్యము రావణుడు తీసుకున్నాడు. ఎంతో శ్రద్ధతో అతను వినడం జరిగింది. సో అంత శ్రద్ధతో వినడం వల్ల అతనిలో మొత్తం మార్పు వచ్చేసింది. ఓకే, సో సీతామాత ఒకరోజు అడవిలో ఉన్నప్పుడు ఈ బంగారు జింకని చూడడం జరిగింది. సో సీతామాత ఆ జింక పట్ల ఆకర్షితురాలై నాకు ఆ జింక కావాలని చెప్పడం జరుగుతుంది. సో రాముడు అంటాడు, సాధారణంగా ఇలాంటి జింకలు ఎప్పుడు కనిపించలేదు, ఇది ఒక మాయావి జింక, రాక్షసుడై ఉంటాడని చెప్తాడు. కానీ సీతామాత
లేదు లేదు నాకు ఎలా అయినా కూడా కావాలి అని చెప్తుంది. సో అప్పుడు రాముడు సరే అని ఆ జింక వెంట వెళ్ళడం జరుగుతుంది. సో ఒక సాలెపురుగు తన జాలి గోడలపై పెడుతుంది. సో అది చూడడానికి ఈగలకి పురుగులకి ఎంతో ఆకర్షణీయంగా ఉండవచ్చు. సరే చాలా ఆకర్షణీయంగా ఉందని చూసి దాంట్లో వెళితే ఏం జరుగుతుంది? చిక్కుకుపోతాయి. కరెక్ట్, అటు ఇటు ఇటు అటు తిరుగుతూ ఉంటాయి. కానీ ఆఖరికి ఏం జరుగుతుంది? అందులో బంధింపబడతాయి. కరెక్ట్. సో అలానే మనము ఈ భౌతిక జగత్తులో ఎన్నో ఆకర్షణీయ వస్తువులు లేకపోతే ఇంద్రియ భోగ వస్తువులు ఉన్నాయి. ఇందాక చెప్పినట్టు సోషల్ మీడియా కానీ టెలివిజన్ ఛానల్స్ కానీ సో ఇంద్రియ తృప్తిని చూపించే ఈ ఛానల్స్ ఇవన్నీ కూడా చూడడానికి చాలా ఆకర్షణీయంగా ఉండొచ్చు. కానీ ఒక్కసారి వాటి పట్ల ఆసక్తి పెంచుకుంటే బంధింపబడతారు. ఎన్నో గంటలు, రోజులు, నెలలు వృధా అయిపోతాయి. సో ఆ పురుగుల అందులో పడినప్పుడు అటు ఇటు ఎంత తిరిగినా బయటికి రాలేరు. ఆఖరికి ఆ సాలెపురుగు వచ్చి దాన్ని చంపేస్తారు. రైట్. సో రాముడు ఆ బంగారు జింకని పట్టుకుందామని ఆరాటంతో దాని వెనకాల రాముడు వెళ్ళడం జరుగుతుంది. సో ఆ మరీచాన్ని చంపినప్పుడు యాక్చువల్గా రావణుడు ఆ మరీచాకి చెప్తాడు, చనిపోయినప్పుడు నువ్వు సీతే సీతే అని అరవను. సో అలా జరిగినందుకు యాక్చువల్గా అక్కడ సీత యొక్క రక్షణకి లక్ష్మణుని రాముడు ఉంచడం జరుగుతుంది. అప్పుడు సీతామాత ఏమనుకుంటుంది? రాముడికి ఏదో అంటే ఆ రాక్షసుడు లేకుంటే ఎవరి వల్లనైనా కష్టం వచ్చి ఉంటుంది అని చెప్తాడు. సో మరీచ అధర్మం వైపు ఉండడం వల్ల ఆఖరికి ఏమైంది? అతను కూడా నాశనం అయిపోయాడు. మనం కురుక్షేత్ర యుద్ధంలో చూస్తే కర్ణుడు లేకుంటే ద్రోణాచార్యుడు మరియు భీష్ముడు వీరందరూ కూడా పెద్ద పెద్ద యోధులు. కానీ అధర్మం వైపు వారు ఉండడం వల్ల ఏం జరిగింది? ఆఖరికి వారు నశించిపోయారు. సో అక్కడ సీతామాత లక్ష్మణుడిని వెళ్ళి రాముడిని తీసుకొని రమ్మని చెప్తుంది. రాముడు కష్టాల్లో ఉండుంటారు, మీరు వెళ్ళి రాముడిని తీసుకొని చూడండి ఏం జరిగిందో అని చెప్తుంది. సో లక్ష్మణుడు అంటాడు, యాక్చువల్గా రాముడికి ఏమీ జరగదు, నువ్వు అనవసరంగా భయపడకు అని సీతకి లక్ష్మణుడు చెప్తాడు. సో అప్పుడు సీత ఏమంటుందంటే, సీత లక్ష్మణుడినే సందేహిస్తుంది. నువ్వు ఇప్పుడు ఎందుకు అడవికి వచ్చావో నాకు అర్థమైంది, నా మీద కామ వాంఛతో ఇక్కడికి వచ్చావు, అందుకే నేను వెళ్ళమన్నా నువ్వు వెళ్ళట్లేదు
అని లక్ష్మణుడిని సందేహిస్తుంది. సో అప్పుడు లక్ష్మణుడు అయ్యో ఇలా నేను చెప్పిన మాట వినట్లేదే అని చెప్పి ఏం చేస్తాడు, అక్కడ ఒక లక్ష్మణ రేఖ వారు ఉండే గుడిసె చుట్టూ ఒక లక్ష్మణ రేఖ గీసి వెళ్తాడు. యాక్చువల్గా సీతామాత అనవసరంగా లక్ష్మణుడిని సందేహిస్తుంది. లక్ష్మణుడు చేసిన తప్పు ఏమీ లేదు. లక్ష్మణుడికి విశ్వాసం ఉంది, భగవంతుడికి ఏమీ కాదు, అనవసరంగా మనం సందేహపడాల్సిన అవసరం లేదు. కానీ ఈ సందేహం వల్ల ఏం జరిగింది, సీతామాతే కష్టాల్లో పడింది. మనకు తెలిసేలా దీనివల్ల తర్వాత రావణుడు వచ్చి సీతని అపహరించుకోవడం జరుగుతుంది. లక్ష్మణుడి పట్ల ఈ అపరాధ భావం ఉండడం వల్ల ఇలా జరిగిందని కూడా ఆచార్యులు చెప్తారు. సో మనం అనవసరంగా భక్తులని అపార్థం చేసుకోకూడదు, వారిలో తప్పులు చూడకూడదు, అనవసరంగా సందేహపడవద్దు. సో ఇలా అపరాధం చేస్తే ఇలా జరుగుతుందని మనకు దీని ద్వారా తెలుసుకోవచ్చు. సో ఇందులో మనము ఈరోజు ఈ రామాయణంలో ఈ యొక్క అధ్యాయంలో మనం ఏం నేర్చుకున్నాము, దీంట్లో ముఖ్యంగా ఎలా శూర్పణఖ రాముడి మీద ఆసక్తిని పెంచుకోవడం వల్ల రాముణ్ణి లేకుంటే లక్ష్మణుడిని భర్తగా స్వీకరించాలని ప్రయత్నం చేస్తారు. కానీ ఇరువురు ఏ ఆసక్తి చూపించకపోవడం వల్ల సీతను చంపడానికి ప్రయత్నం చేస్తుంది. సో అప్పుడు ఆఖరికి సీతనే చంపాలని ప్రయత్నం చేసినప్పుడు అక్కడ లక్ష్మణుడు ఆవిడ ముక్కుని కట్ చేయడం జరుగుతుంది. తర్వాత కరదూషణతో సహా 14,000 మందిని రాముడు కేవలం ఒక 48 నిమిషాల్లో చంపడం జరుగుతుంది. తర్వాత శూర్పణఖ ద్వేషంతో సీతామాత యొక్క అందాన్ని వర్ణన చేయడం వల్ల రావణుడు ఏదో ఒక విధంగా ఆమెను పొందాలని మరీచ సహాయంతో బంగారు జింక రూపంతో మరీచుడు రావడం జరుగుతుంది. సో ఆఖరికి రాముడు దాన్ని వేటాడి చంపడం జరుగుతుంది. సీత యాక్చువల్గా చనిపోతూ సీతే అని అనడం జరుగుతుంది. అప్పుడు సీతామాత రాముడికి ఏదో చెడు జరిగిందని సో లక్ష్మణుడు వెళ్ళమని చెప్తుంది. కానీ లక్ష్మణుడికి విశ్వాసం ఏం జరగలేదు. సో అప్పుడు ఈవిడ సీత లక్ష్మణుడిని పట్ల సందేహం చూపిస్తుంది. ఏదో ఇతను కావాలని వెళ్ళట్లేదు, కామవాంఛతో ఇలా చేస్తున్నాడు అని సందేహపడి. సో ఓకే, సో ఈ విధంగా ఉండడం వల్ల ఏం జరిగింది, ఆఖరికి తప్పు చేయడం వల్ల, అపరాధం చేయడం వల్ల ఆవిడకి ఎన్నో రకాలుగా కష్టాలు వచ్చాయి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే హరే. సో ఓకే, సో మీలో ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉంటే అడగవచ్చు. అన్మ్యూట్ చేయవచ్చు ఒకవేళ. సార్ హరే కృష్ణ, ధన్యవాద ప్రణాం. హరే కృష్ణ. ఇప్పుడు
సీతమ్మ వారికి మరిది గురించి లక్ష్మణ్ గురించి తెలుసు కదా, మరి అంత మాట ఎలా అనగలిగింది? అదంతా ఒక లీల. ఆహా. యాక్చువల్గా ఎందుకు అంటే ఉమ్. అలా సపోజ్ చెప్పలేదు అనుకోండి, ఒకవేళ సీత అలా సందేహపడకుంటే రావణుడు ఎలా అపహరణ చేస్తారు? మనకు రామాయణమే ఉండదు. యాక్చువల్లీ సీతామాత జగన్మాత అలా అనవసరంగా సందేహపడదు, కానీ అదొక లీల అని చెప్పొచ్చు మనం. మనందరికీ అంటే దాని ద్వారా మనం ఒక పాఠం కూడా నేర్చుకుంటున్నాం కదా, ఎలా మనము అనవసరంగా వేరే వారిని సందేహపడొద్దు అని, అదొకటి నేర్చుకుంటున్నాం. యాక్చువల్లీ సీతామాత లక్ష్మీదేవి ఆవిడ ఎప్పుడూ ఇలా తప్పు చేయదు, కానీ రామాయణం యొక్క లీల ముందుకు సాగాలంటే మరి అలా చేయాల్సిందే కదా. రావణుడు కూడా అది పట్టాభిషేకం జరగబోతుంది, అప్పుడు దేవతలు భయపడతారు. అయోధ్యలోనే రాముడు ఉంటే మరి రాక్షసుల వధ అవ్వదు. అందుకే మంథరాన్ని ప్రేరేపించి కైకేయి మనసు మార్చేటట్టు చేస్తారు. సో అది. హరే కృష్ణ. హరే కృష్ణ. ఇప్పుడు ఆ డీర్ తను రావణుని మాటలు విని కూడా తప్పని తెలిసి కూడా ఎందుకు వచ్చాడు? అచ్చా, అతను భయపడ్డాడు. రావణుడు ఏమన్నాడు? నువ్వు నా మాట వినకుంటే చంపేస్తానన్నాడు. సో రావణుడు చంపేస్తాడనే భయంతో ఆ విధంగా వచ్చాడు. ఇంకోటి ఏంటి నేను చెప్పాను, యాక్చువల్గా నేను రాముడి చేతిలో చదివితే నాకు అట్లీస్ట్ పుణ్యం దొరుకుతుంది. రాముడి చేతిలో చనిపోతాయి. ఈ రావణుడి చేతుల్లో చనిపోతే ఏం లాభం లేదు అని అనుకున్నాడు అలా. ఓకే, తను చెడ్డవాడైనా కూడా తను రాముడు భక్తుడేనా? కాదు. రాముడు భక్తుడైతే అలా ఎందుకు చేస్తాడు? రాముడి భక్తుడైతే అలా చేయడు కదా. సరే, రావణుడి చేతిలో చనిపోయినా చనిపోని అంటాడు. ఇప్పుడు తర్వాత నెక్స్ట్ అదే మనం చర్చించుకోబోతున్నాం. అతను జటాయు రావణుడి చేతిలో చనిపోతానని తెలిసి కూడా ఏం చేస్తాడు? యుద్ధం చేస్తాడు, అవునా కదా? ఆఖరికి చనిపోతాడు, చనిపోయినా కూడా వదలలేదు. కరెక్ట్. సో కానీ మరీచ అలా కాదు కదా. మరీచ ఏంటి? అమ్మ ఎందుకు వాడి చేతిలో చనిపోవడము? యాక్చువల్లీ మరీచ కూడా తలుచుకుంటే రావణుడితో యుద్ధం చేయొచ్చు, లేకపోతే నేను వెళ్ళను, నీ ఇష్టం ఏదో ఒకటి చేసుకో అని యుద్ధం చేయొచ్చు, కానీ అలా చేయలేదు. సో దానివల్ల ఏం జరిగింది? ఇప్పుడు ఆఖరికి సీతామాత కూడా అపహరణం జరిగింది. ఒక కారణం అతని వల్లే సీతామాత అపహరణం కూడా జరిగింది కదా, అలాగా. సో హరే కృష్ణ. ఇంకెవరికి ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? ఓకే, ఇక్కడితో ముగిద్దాం. హరే కృష్ణ. సీతారాం లక్ష్మణ హనుమాన్కి జై. శ్రీరామనవమికి జై. వాల్మీకి